హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. కాస్టింగ్ కౌచ్ దాని మీద ఒక 3 సంవత్సరాల నుంచి నన్ను అడిగి అసలు కాస్టింగ్ కౌచ్ అనేది ఏంటి అనేది కూడా కూలంకుషంగా చాలా చెప్పిన ఛానల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మోర్ దాన్ 2 lakhs 3 lakhs వ్యూవర్షిప్తో వెళ్తూ ఉన్నాయి. కొన్ని అయితే 4 lakhs కూడా వెళ్ళిపోయినాయి యాక్చువల్గా. అవి నేను కొంచెం మంచి మసాలా వేసి మా గోదావరి డిస్ట్రిక్ట్ భాషలో చమత్కారంగా తెలుగు నుడికారాన్ని పెట్టి కొంచెం ఎటకారం పెట్టి మాట్లాడతాను కాబట్టి నావి బాగా వెళ్తూ ఉంటాయి యాక్చువల్గా. అది నా ధర్మం. అది ఎందుకంటే ఎక్కడన్నా ఎవరన్నా కలిసినప్పుడు హాయ్ లెట్స్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అని కాఫీ తాగితే ఏం మాట్లాడుకుంటాం, బుకిష్ లాంగ్వేజ్ గ్రాంథిక భాషలో మాట్లాడడం కదా. ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను, మీరు కూడా కాఫీ తాగుతారు, అలా మాట్లాడడం కదా. కాఫీ తాగుతూ ఏం జరుగుతుంది, ఆ సినిమా ఎలా ఉంది, నాన్నగడ్డి సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది అనే కదా మాట్లాడుకుంటాం. దాని తర్వాత అక్కడ ఏదో రేపు అయింది, గ్యాంగ్ రేపు. దాని తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు అవి మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, అమరావతిలో ఏం జరుగుతుంది, ఇది క్యాజువల్గా మాట్లాడుకున్నట్టుగానే నా ఛానల్స్లోనూ కానీ నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళతో మాట్లాడుతూ చమత్కారంగా ఎటకారంగా మాట్లాడతాను నేను. అంతకు మించి ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడడం, వాళ్ళని దెబ్బ కొట్టాలని మాట్లాడడం, నేను ఎవరికి శత్రువుని కాదు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికి మిత్రుని కూడా కాదు. మిత్రుడు అయిపోయాడని చెప్పేసి వాట్సాప్కి వచ్చేసి చాటింగ్ చేశారని కొన్ని చేయను నేను. ఐ వోంట్ ఇంటరాక్ట్ విత్ మెనీ పీపుల్. ఐ విల్ ఇంటరాక్ట్ విత్ నాతోటే మాట్లాడుకుంటాను నేను. నా ఇంట్లో నాతో నేనే మాట్లాడుకుంటాను. 2 గీతాకృష్ణులు బయటకు వస్తారనమాట. ఒకవేళ నేను వంట చేస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఏం వేస్తున్నాను ఇప్పుడు, ఏం వేయాలి ఇందులోనూ అటు వెళ్ళి మాట్లాడుకుంటాను. అంచేత నేను ఎవరితోటి ఇంటరాక్ట్ కాను. ఐ డోంట్ లైక్. ఇక నా నాలెడ్జ్కి సరిపోరు వాళ్ళు. బయట ఎక్కడన్నా కాఫీ తాగుతున్నప్పుడు కలిసినప్పుడు మట్టుకు మాట్లాడతాను ఇలాగ క్యాజువల్గా. అదేవిధంగా ఛానల్లో కూడా మాట్లాడతాను. బుకిష్ అంటే గ్రాంథికంగా మాట్లాడలేను, మాట్లాడడం తెలియదు కూడా నాకు. చాలామంది మంచిగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళని తప్పు పట్టలేదు. అంత బాగా నేను అంత గ్రాంథికంగా మాట్లాడలేను. ఒకటి నాకు ఇష్టం ఉండదు, రెండోది నాకు తెలియదు కూడా అంత గ్రాంథికమైన భాషలో మాట్లాడడం తెలియదు. నాకు ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడన్నా గ్రాంథికంగా మాట్లాడి నా దగ్గర కూర్చుని అనుకోండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కాఫీ తాగేసి లంచ్ చేయండి అంటాను అనమాట. ఐ డోంట్ లైక్ దెమ్. అవి ఇష్టం ఉండదు నాకు. అస్పష్టంగా కూర్చుని మాట్లాడాలి అవి ఇష్టం ఉండదు. నా పద్ధతి. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని ఉపయోగించి ముందు కాస్టింగ్ కౌచ్ అన్నారు. ఎందుకు చెప్తారంటారా? కాస్టింగ్ కౌచ్ ఎంత చెప్పాలో అన్నీ చెప్పేస్తుంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఎలా పుట్టింది? అడ్వర్టైజింగ్లో పుట్టింది. అడ్వర్టైజింగ్లో అమెరికాలో అడ్వర్టైజింగ్ అప్పుడు మంచి అందమైన అమ్మాయిలని నేను ఒక కంపెనీకి ఎండోర్స్ చేస్తూ నేను అందంగా నీ శరీర ఇది వయ్యారాలు అంతా చూపిస్తూ ఆ ప్రోడక్ట్ని ఎలా తీయాలో అలాగే ఫోటోషూట్ తీసి పెట్టి నిన్ను పెద్ద బుక్స్ లైక్ లైఫ్, టైమ్, మంచి మ్యాగజైన్లో, గ్లాడ్ డ్రాగ్స్ అటువంటి మంచి మ్యాగజైన్లో నువ్వు కనిపించేటట్టు చేస్తాను. నువ్వు కొంతకాలానికి పోతే పెద్ద స్టార్ అయిపోతావు అడ్వర్టైజింగ్లో. అప్పుడు నువ్వు ఒక్కొక్క ఫోటోకి ఇంత డబ్బులు అడగవచ్చు. సో నీకు ఇంత లైఫ్ ఇస్తాను కాబట్టి నువ్వు వచ్చి నాతో పడుకోవాలంటాడు. ఇది కాస్టింగ్ చాలా పుట్టింది. ఓకే, ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి నేను పడుకుంటాను, ఐ డోంట్ మైండ్, యూ మేక్ మీ ఓవర్ నైట్ ఎ స్టార్ అని అనుకున్న వాళ్ళే చాలామంది వచ్చేసారు. అలాగొచ్చిన వాళ్ళలో కూడా హాలీవుడ్ స్టార్స్ కూడా అయిపోయారు. అడ్వర్టైజింగ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరెక్కడ? అడ్వర్టైజింగ్లో వచ్చి బాగా పైకి వచ్చిన వాళ్ళు ఐశ్వర్య రాయ్, అక్కడ డెమీ మూర్, ఇంకా చాలామంది ఉన్నారు, మంచి యాంజెలినా జోలీ, వీళ్ళంతా కూడా మోడలింగ్ కింద వచ్చి మేల్స్లో చెప్తాను, బ్రూస్ విల్లిస్, స్క్వాజ్ జెనెగర్, ఓకే, వీళ్ళంతా కూడా మోడలింగ్గా వచ్చేసి పెద్ద స్టార్స్ అయిపోయారు. ఓకే, సో వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాను. వీళ్ళందరూ చెడ్డ పనులు చేస్తారు అంటలేదు, ఒక మోడలింగ్లో వచ్చి బాగా పైకి వచ్చారు యాక్చువల్గా. ఓకే, యూ మస్ట్ నోట్ ద అండర్లైన్. అందరూ కూడా కాస్టింగ్ కౌచ్ లాగా అందరి దగ్గర పడుకుని వచ్చారని అన్నాం. అసలు అడ్వర్టైజింగ్ నుంచి వస్తే ఎలాగ స్టార్లు అవ్వచ్చు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి, సినిమాలో ఉంది. మోడలింగ్ అని ఒక లెవెల్ వరకునే సంపాదిస్తారు. దాని తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఒక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇండియాయో, మిస్ ఇథియోపియో వస్తే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు ఈ ప్రోడక్ట్స్. లైక్ లోరియల్ వాళ్ళు పెద్ద ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా మంచి అందమైన అమ్మాయి, బాగా పాపులారిటీ ఉన్న అమ్మాయిని వాడుకోవడం అంటే అడ్వర్టైజింగ్లో ఫోటో షూట్, విజువల్ షూట్స్ ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. ఇందులో కాస్టింగ్ కౌచ్ ఎందుకు పుట్టింది? అక్కడ పుట్టింది. నేను ఒక రోడ్డు మీద అమ్మాయిని నీ అందాన్ని తయారు చేసి, మొన్న కుంభమేళలో ఒక అందమైన అమ్మాయి ఎంత అందమైన పిక్చర్ చేస్తాను, ఎవరు తీసుకెళ్లారు సినిమా ఫీల్డ్ అని, ఆ విధంగా తయారు చేసి నేను ఓవర్ నైట్ ఒక బ్యూటిఫుల్ స్మార్ట్ గర్ల్ కింద తయారు చేస్తాను, వెరీ సెక్సీ మోడల్ కింద తయారు చేస్తాను అంటే ఇది. అప్పుడు ఏమడుగుతాడు, నువ్వు నా దగ్గర రా, ఫ్రెండ్లీగా ఉండు, ఇది చెయ్యి ఎందుకంటాడు? దట్ ఈస్ బికాస్ హీఈస్ హెల్పింగ్, హీ యువర్ దట్ కంపెనీ.
ఆ కంపెనీ సీఈఓ, ఆ కంపెనీలో ఉన్న అడ్వర్టైజింగ్ క్రియేటివ్ డైరెక్టర్, చీఫ్ క్రియేటివ్ డైరెక్టర్ ఎవడో వాడుకుని ఈ అమ్మాయిని ఓవర్ నైట్ పైకి పట్టుకొస్తాం. ఓవర్ నైట్ కాదు, ఒక ప్రోడక్ట్ తోటి. అలా దాని తర్వాత ఈచ్ ప్రోడక్ట్కి కొన్ని కోట్లు అడగొచ్చు. అర్థమైనప్పుడు సో ఒక అంటే లిరిల్ యాడ్లో చాలా ఫ్రెష్ గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేసేవారు అప్పుడు లిరిల్ సోప్కి. అదేవిధంగా ఫెయిర్ అండ్ లవ్లీలో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. ఎవరో మన ఇలియానా కూడా ఫెయిర్ అండ్ లవ్లీలో రాకేష్ రోస్ట్ వాళ్ళ ఫాదర్ తోటి కలిసి యాక్ట్ చేసింది. తను ఎలా రోడ్డు మీద వస్తున్నప్పుడు అలాగే వెళ్తూ ఉంటాడు, అలా చూస్తాడు. అదే ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజింగ్ ద్వారా సినిమా ఫీల్డ్కి రావడం అనమాట. సో ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ కాస్టింగ్ కోచ్ ఎందుకు చోటు చేసుకుందంటే నేను నీకు ఎలా ట్రై చేస్తున్నాను కాబట్టి నేను కూడా చేస్తున్నాను అంటే ఊరుకోరు, నువ్వు నా దగ్గర పడుకోవాలి అనేది కాస్టింగ్ కోచ్. ఇది గ్లామర్ వరల్డ్ కాబట్టి అడ్వర్టైజింగ్ నుంచి బ్రిడ్జ్ ఎక్కి వచ్చేది హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అది అందరికీ తెలుసు కాబట్టి చూస్తున్నాం, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా రాని క్రితం కూడా ఇవి అందరికీ తెలుసు కాబట్టి ఇలాగ వచ్చిందని తెలుసుకుని మనం వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాం. కానీ ఇప్పుడు సాఫ్ట్వేరు ఎనీ ఇండస్ట్రీలో ఒక ఆడది ఒక మగవాడు కలిసి ఉన్న ఆఫీసులు ఎక్కడైనా కూడా మగవాడిగా పెద్దవాడిగా ఉండి ఆఫీసర్గా ఉండి ఈ అమ్మాయి అతనికి సబార్డినేట్ ఉంటే నిన్ను ఇంకా పై ర్యాంక్కి పట్టి రావాలంటే నువ్వు నా దగ్గర ఇలా ఉండాలనేవి కూడా ఉన్నాయి. అన్నిట్లో కాదు, కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీ అండ్ అడ్వర్టైజింగే కాదు, అక్కడి నుంచి ప్రపంచం అంతా అన్ని చోట్ల స్త్రీలు పురుషులు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న ప్రతి చోట ఉంటుంది. ప్రతి చోట ఒకరికొకరు లబ్ధి పొందే ప్లేసుల్లో వాళ్ళు మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ ఎక్స్ప్లాయిటేషన్కి గో గెటర్స్గా ఉండే అమ్మాయిలు, గో గెటర్స్గా సేమ్ థింగ్ హ్యాపెన్ టు అబ్బాయిలు ఆల్సో. ఇది కాస్టింగ్ కౌచ్. నేను ఎన్నిసార్లు చెప్తాను. కానీ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడున్న సోషల్ మీడియాని ఉపయోగించుకుని నీకు కాస్టింగ్ కౌచ్ ఇష్టం లేదు, యూ డోంట్ వాంట్ టు స్లీప్ అని అమ్మాయి అనుకుంది. అదేవిధంగా ఒక బాస్ లేడీ అనుకో, ఒక అందమైన కుర్రోడితో పడుకోనుకుంది, ఐ ఆల్సో డోంట్ వాంట్ టు స్లీప్ విత్ యూ మేడం అని అనుకున్న వాళ్ళ కోసం ఈ సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే ఒక్కడు బయటకు వచ్చి చెప్తే కంపెనీ పడిపోతుంది. ఆ భయం ఏర్పడాలి సోషల్ మీడియా ద్వారా. ఆ భయం ఏర్పడాలంటే మీరు బయటికి రావాలి. అంటే బయటకు వస్తే మాకు జాబ్ ఎవరు ఇస్తారని ఇస్తారు. మీలాంటి ధైర్యశాలులు కూడా జాబ్ ఇస్తారు. నేను జాబ్ ఓరియంటెడ్, నా కంపెనీ పైకి రావడమే నా ధ్యేయం అనుకున్న వాళ్ళకి జాబ్ దొరకకుండా పోదు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అంటే కాస్టింగ్ కౌచ్కి 4 స్టెప్పులు పైకి వెళ్ళి చేస్తున్నాను. కాస్టింగ్ కౌచ్ అని అందరికీ చెప్పేసాం. నేను 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఎవడొచ్చినా అడుగుతా రేపు పొద్దున కూడా ఎవడ ఛానల్ వస్తాడు అడుగుతాడు, చెప్తాను. అతను అడిగిన దానికి వాళ్ళ ఛానల్కి వ్యూయర్షిప్ రావాలంటే వాళ్ళు మనకి ఎటువంటి సమాధానం చెప్పాలో చెప్తాను. మళ్ళీ చెప్పేసింది చెప్పను. కాకపోతే కంటెంట్లో లోపల ఉన్న వాల్యూ అదే ఉంటుంది. అడిగితే ఏం చేస్తాను నేను, ఐఎమ్ ఛార్జింగ్ యూట్యూబ్ వాళ్ళకి అందంగా వాళ్ళకి ఎలాగా చెప్తే బాగుంటుందో మళ్ళీ సేమ్ పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పకుండా నేను చెప్తాను యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ 4 స్టెప్పులు ఎక్కి పైకి నేను నా ఛానల్లో ఎందుకు చెప్తానంటే సోషల్ మీడియాని వాడుకోండి. నీకు నిజంగా కాంట్ బట్ పొజిషన్లో ఇక 4 బాస్లో ట్రై చేస్తారు ఇక్కడ అని అమ్మాయి అనుకున్న, 4 లేడీ బాస్లో ట్రై చేస్తారని అబ్బాయి అనుకుని రెండిట్లకి ఉంటుంది. అమ్మాయిలు ఏం తక్కువ తినలేదు, బాసులుగా ఉన్నవాళ్ళు అక్కడ అందమైన అబ్బాయిలతోటి పడుకోవాలనుకుంటారు. అదేవిధంగా అందమైన అమ్మాయి అంటే కేవలం మళ్ళీ అందరూ లైన్ పెట్టేద్దాం చూస్తూ ఉంటారు అన్నమాట. అంచేత అలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేసి ఆల్రెడీ అప్లై ఫర్ 4-5 కంపెనీస్కి నేను ఇలా బయటకు వచ్చేస్తున్నాను. బికాస్ ఇట్ ఈస్ ద వెరీ డేంజరస్ అట్మాస్ఫియర్గా ఉందని చెప్పేసి నేను నా సినిమా కాఫీ బార్లో కూడా పెట్టాను. ఓ అమ్మాయి ఇలా పట్టుకుంటాడు చెయ్యి, ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్, ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ చేశాను. ఓకే, ఆవిడ అమ్మాయి వెళ్ళిపోతుంది. మన్నాడు అమ్మాయి టేబుల్ ఉంటుంది, నేను ఉద్యోగంలో తీసేవని పోతుంది. నా ఉద్యోగం పోయిందంటది హీరో దగ్గరికి వెళ్ళి, శశాంక్ దగ్గరికి వెళ్ళి. సో ఇది ఆ సీన్ గురించి చెప్పాను యాక్చువల్గాను. దిస్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా బజ్లో అలాగ ఒకవేళ బయటకు వచ్చి చెప్పేవా కంపెనీ పడిపోద్ది. నన్ను ఏమైనా చంపేస్తారమ్మంటే గో ఫర్ ప్రొటెక్షన్. ఎందుకు చంపేస్తారు? కంపెనీ పడిపోద్ది. నువ్వు అలాగొచ్చి బయటకు వచ్చిన వెంటనే మాలాంటి వాళ్ళు బయట ఈ అమ్మాయికి న్యాయం చేయాలని గట్టిగా చెప్పి ఆ కంపెనీ గురించి కూడా తెలుసుకుని మాట్లాడడానికి అలాంటి ధైర్యవంతులు ఉంటారు. మనం మాట్లాడలేదు ప్రవస్తి విషయంలోనూ మాట్లాడకపోతే ఎవరి మీద కోపం ఉంటుంది? నాకు ఎరవాణి మీద ఎందుకు కోపం ఉంటుంది? అతని యొక్క ప్రవర్తనావళి ఒక 7-8 సంవత్సరాల నుంచి తెలుసు కాబట్టి ఇక్కడ ఇలా జరగడం బట్టి ఆ అమ్మాయి డైరెక్ట్గా చెప్తుంటేనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు నాతో ఫోన్లో మాట్లాడారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోషల్ మీడియాని వాడుకుని మీరు ఒక్కళ్ళు కానీ అలా 10 మంది బ్యాట్ చేస్తే మళ్ళీ ఒక్కడి దగ్గర రాడు.
అంటే అది పోద్దా అంటే పోదు, కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. అది ఉండే చోట ఇద్దరికి అవినాభావ సంబంధంతో పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మీకు ఇష్టం లేదు, మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ ఫిక్స్ అయింది అనుకునే అమ్మాయి, నాకు వద్దు ఇది, నేను న్యాయంగా మీ కంపెనీకి 8 గంటలు కాదు 15 గంటలు పనిచేస్తాను, అయినా కూడా ఇది చేయను అనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది యూ అండర్స్టాండ్ దట్. అలాంటి వాళ్ళ కోసం ఈ సోషల్ మీడియాని మేక్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. బయటకు వచ్చి గొంతెత్తి ఓపెన్ యువర్ వాయిస్. ఎవడేం చేయడు, ఆ రోజులు వెళ్ళిపోయినాయి. యాక్చువల్గాను సోషల్ మీడియా చాలా 1000 కళ్ళతో చూస్తుంది. అది మీకైనా ఒకటే, నాకైనా ఒకటే. తప్పు చేయకూడదు అంటే మీరు ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకోరంటే ఆ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళు అవినాభావ సంబంధంతో అండర్స్టాండింగ్తో పెట్టి లివ్ ఇన్ రిలేషనో పెళ్ళిలో చేసుకోవాలి. అక్రమ సంబంధాలకు వెళ్ళొద్దు అని చెప్తున్నాను. ఆన్ ద హోల్ అక్రమ సంబంధం అనేది చాలా చాలా బ్యాడ్, హత్యలకి మర్డర్లకి దారి తీస్తూ ఉంటుందని నొక్కి ఒక్కడించి చెప్తున్నాను. ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లమ్స్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఎక్స్ట్రా అఫైర్స్, భర్తను చంపేయడం, భార్యను చంపేయడం, పిల్లల్ని చంపేయడం. వాట్ ఆల్రెడీ చేశారు యాక్చువల్గా. పిల్లల్ని వాళ్ళని మొత్తం. నేను ఎవరో టెక్ సేవి ఒక ఆయన్ని, రీజన్ అయ్యి ఉండదు, దానికి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, వెరీ సక్సెస్ఫుల్. భార్యనేని ఇంట్లో ఉన్న ఒక కొడుకుని చంపేశాడట ఒకతను, కాల్చి. అతను మెంటల్గా చంపాడు, బయట ఉన్నాడు కాబట్టి కొడుకు మిగిలిపోయాడు. ఈజ్ వెరీ వెల్ టు డూ, ఎక్స్పర్టీజ్. ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలిశారట. ఎవరెవరో ఈ లుక్స్ వెరీ నైస్, బెంగళూరు బేస్డ్, అదే కర్ణాటక బేస్డ్ ఫెమిలోస్, ఆ పీపుల్ ఫ్యామిలీ చచ్చిపోయారు యాక్చువల్గా. ఇటువంటి దాని మీద సెపరేట్గా నేను వీడియో చేయడానికి నాకు హృదయపూర్వకంగా నాకు మనస్కరించక చేయట్లేదు. ఇలా ఒక పాయింట్గా చెప్పేస్తాను యాక్చువల్గా. సో సోషల్ మీడియాని వాడుకుని మీకు ఇష్టం లేని పని ఎవడన్నా చేయించడానికి ట్రై చేస్తే కమ్అవుట్. దాన్ని సపోర్ట్ చేయడానికి మాలాంటి వాళ్ళు, నేను ఒక్కనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ముంబైలో ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. కానీ వాళ్ళకు కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి. నాకు ఉందని నేను అనుకుంటాను. ఐ హ్యావ్ ఎ క్యారెక్టర్. ఐఎమ్ లిటిల్ హాట్ టెంపర్డ్, ఐ హ్యావ్ ఎ ఫిల్మ్ స్కూల్. నేను అంతే తప్పితే ఆ ఇల్ టెంపర్డ్లో నాన్ సెన్స్ మాట్లాడను. ఫ్రెండ్ అయ్యాను కదా అని చెప్పేసి అస్తమాను వాట్సాప్లో బాగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాను. నాకు ఇష్టం ఉండదు అది. జనరల్గా ఐ డోంట్ లైక్ దట్. ఎక్కడో కలిసిన తర్వాత మరీ పర్సనల్గా ఒక వీడియో పంపి దీని మీద మీ సమీక్ష చెప్పండి. ఎందుకు చెప్తాను, నువ్వేదో చెప్తావు, నాకు పని లేదంటే. ఆడెవడ ఫిల్మ్ స్కూల్లో చేరకుండా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయండి, మీ స్టూడెంట్ల మీద పెట్టి వాళ్ళు వాడుకోమనంటే, నీ ఐడియా కోసం వెయిట్ చేస్తాను మా వాళ్ళు. ఎవరి ఐడియాస్ ఆడుకుంటాయి, నీ ఐడియాలు ఎవరికి కాదు బొంగు. నీ ఐడియాస్ నువ్వు వాడుకోవడం కోసం నువ్వు నేర్చుకో. 3-4 లక్షలు కట్టి నా దగ్గర, అంతేగాని అది తెలివితేటలు ఉపయోగించకండి. ఇటువంటి వాళ్ళతో నేను ఉండను. ఐ డోంట్ వాంట్ టు బీ ఫ్రెండ్లీ విత్ ఎనీబడి. ఐ విల్ బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. ఇదే కాంట్రడిక్షన్ ఆఫ్ మై ఓన్ స్టేట్మెంట్. I will be friendly with everybody in the society and I will not be friendly with anybody privately. అది నా పద్ధతి. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటే ఎక్కువ నాన్సెన్స్, ఎక్కువ కాంట్రడిక్షన్స్ వస్తాయి. సోషల్ మీడియా వరకు ఉంటాను. ఎవరో బుక్కు తెలియని ప్రవస్థి గురించి మాట్లాడాను, ఎవరో అన్యాయం చేస్తారు, తప్పేంటి? ఎవరో చెబితే ఎవరు చేస్తారు? గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలి, కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. అటు ఎంత పెద్దోడు అటు 1000 కోట్లు సంపాదించండి అంటే 1000 కోట్లు సంపాదించి అటు గురించి మాట్లాడకూడదా? విజయమాల గురించి మాట్లాడకూడదా? అండ్ సహారా సుబ్రత రాయ్ గురించి మాట్లాడలేదా? ఎందుకు మాట్లాడడం? తప్పు చేస్తే ఎవడన్నా మాట్లాడతారు. నీకు డబ్బులు ఉంటే 100 మందిని పెట్టుకో సీక్రెట్గాను, ఒక 10 ఫ్లాట్లు ఇచ్చి. అండ్ డు నాట్ డూ ఇంజస్టిస్. అసలు ఆడదానికి ఇంజస్టిస్ భగవాడిగా చేస్తే అది నరకం అనిపిస్తాడు, ఇక్కడే కర్మ, అది వేరే విషయం. అలాగని ఎందుకు వదిలేస్తారు? సోషల్ మీడియాను వాడుకుని యూ ఎక్స్ప్లాయిట్. ఆ కంపెనీ పడిపోద్ది ముందు, దాని తర్వాత నీకు ఎందుకు జాబ్ ఎవరు? ఇంతమంది ఉన్నారు, మంచి వాళ్ళే కావాలని చెప్పి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు నా కంపెనీలో. అందరూ మంచివాళ్ళు ఏంటంటే ఇటువంటి ఎక్స్ట్రా డ్రామాస్ చేసేవాళ్ళు వద్దు. వర్క్, టేక్ మనీ. ఆయన ఎవడో ఇన్ఫోసిస్లో చెప్పినట్టు 15 గంటలు పని చేయి, 20 గంటలు పని చేయి. ఎందుకు పని చేయాలి? దగ్గర నువ్వు సంపాదించుకుంటా ఉన్నా, నీ పెళ్ళం నీ కొడుకు బాగుంటారని మేము చేయాలి వెళ్ళాలి అని అన్నారా? దుమ్మెత్తిస్తారా నారాయణ స్వామిని ఎవరన్నా? ఆయన నారాయణమూరితో ఎందుకు చేయాలన్నాను. 8 గంటల కంటే 10 గంటల కంటే ఎక్కువ చేయాలి, యూ పే ఇట్. దెబ్బ అయిపోయారు. అక్కడ వరల్డ్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలన్నీ దెబ్బ అయిపోయారు. తర్వాత రిజిస్ట్రేషన్ వస్తేమో జాబులు తీసేస్తారు, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. ఇక్కడ మటుకు యూజ్ సోషల్ మీడియా టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను ఆత్మరక్షణ చేసుకోవడానికి ఒక వెపను, ఒక స్ప్రే, చిల్లీ స్ప్రే ఎలా వాడతామో ఈ సోషల్ మీడియాని అలా వాడుకోండి అని ఒక స్టెప్ పైకి వెళ్ళి ఈ క్యాస్టింగ్ కౌచ్ని అవాయిడ్ చేయొచ్చు. కొంతమందికి ఇష్టం నేను ఏదో విధంగా పైకి రావాలి అనుకునేవాళ్ళు, వాళ్ళకి దిస్ ఇస్ నాట్ నేను చెప్పేది కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఇలా కాకుండా ఉండాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, 80% ఉంటారు. గర్ల్స్, వీ డోంట్ వాంట్ టు స్లీప్, వీ వాంట్ టు కమ్, ఐ విల్ వర్క్.
నా వర్క్ కావాలంటే ఒక 4 గంటలు ఎక్కువ పని చేస్తాను అంటది కానీ పడుకోదు. అదేవిధంగా అబ్బాయి కూడా, అబ్బాయిని ఎక్స్‌పెక్ట్ చేసి విమెన్ బాస్‌లు కూడా ఉంటారు. ఇద్దరికీను ఎవ్వడు తక్కువ తినలేదు ఇక్కడ. ఎవ్వరు తక్కువ తినలేదు. అంచేత యూజ్ దిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ టు మోటివేట్ అదర్ గర్ల్స్, మోటివేట్ అదర్ బాయ్స్. వాళ్ళకి కూడా మీరు ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు అవుతారు. లేదు అడ్జస్ట్ అయిపోయి అలా పోతాం అనుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ గీతా కృష్ణ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్కూల్. Ever seen Kokila, Sankirthana and Kijurallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.